మన యొక్క సబ్స్క్రైబర్ని కలవడం రావడం జరిగింది. సో సత్తెనపల్లి పట్టణం గ్రామంకి రావడం జరిగింది. సో ఇటు సత్తెనపల్లి పరిస్థితులు అలాగే ఇటు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుందాం. సో చూసుకున్నట్లయితే మీ పేరు షేక్ దాదా సార్. షేక్ దాదా సార్ ఎంత వేస్తారని మీరు వేస్తారు. సో ఈ యొక్క ఇందాక చెప్పినట్టే బాగుంది. సబ్స్క్రైబర్ని కలిసిన అని చెప్పిన అట్లాగే బాగుంది. సరే ఎంత వేస్తారు ఇటు మొత్తం? 70% వేస్తారు. 70% చేస్తారు. ఎక్కువ తేజాలు వేస్తారా, బ్యాడ్కి వేస్తారా, నాటు రకాలు వేస్తారా? తేజాలు ఎక్కువ వేస్తుంటారు. తేజాలు ఎక్కువ వేస్తారు. పోయిన సంవత్సరంతో ఈ సంవత్సరం తేజ సెగ్మెంట్ విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా? పెరిగిందండి. తేజ సెగ్మెంట్ పెరిగింది. పత్తి ఎక్కువ వేసారు. పత్తి తక్కువ. పత్తి చాలా వరకు తగ్గించారు. మేజర్గా అయితే మిర్చి ఎక్కువ వేసారు. మిర్చి ఎక్కువ వేసారు. అంటే దిగుబడి ఎక్కువ పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం పెరిగాయా అలానే ఉన్నాయా? లేదంటే తగ్గినాయి. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం దిగుబడి అయితే తగ్గాయి. కొబ్బరి శాతం కానీ వేసినప్పటి నుంచి కొబ్బరి విల్టు ఎట్లాంటి అంటే వాటర్ లేకపోవడం, నీళ్ళు చచ్చిపోవడం, నీళ్ళు చచ్చిలేక అలాంటి ఉండే తేడా. వాటర్ ఉన్నాయి ఇటు బాగా వాటర్ లేవు. సాగర్ వచ్చింది. సాగర్ వచ్చింది. అంటే సాగర్ లేవు. అంటే బోర్లు కొనుక్కొని పెట్టుకోవటమేనా? జనరేటర్లు వేసుకొని జనరేటర్లు అలాంటివి బాయిలు ఉంటాయి. ప్రస్తుతం ఇంజిన్ పెట్టుకోవటం మేము ఇక్కడ. బోర్లు అయితే లేవు మాకు. బోర్లు అయితే లేవు. సో ఎంత వస్తుంది అనుకుంటున్నారు మేజర్గా? అంటే యావరేజ్ అన్ని చీరల మీద యావరేజ్గా ఎన్ని క్వింటాలు రావచ్చు మొత్తం? అంటే టోటల్గా వచ్చేసరికి టోటల్ అంటే పండింది బాగానే ఉంటుంది, పండింది బాగానే ఉంటుంది. అంటే మీరు చూసారు కాబట్టి యావరేజ్ సరికి చాలా వరకు తోటలు అన్ని అయిపోయాయి. 15 కాడికి వస్తాయి. 15 కాడికి అయితే వస్తాయి. యావరేజ్ వచ్చేసరికి మొత్తం మీద యావరేజ్ 15 క్వింటాలు వస్తాయి. బాగా పండిన వాళ్ళు ఎంత వస్తాయి? బాగా పండిన వాళ్ళు 20 లేదా 25. బాగా పండిన వాళ్ళు 20-25 క్వింటాలు వస్తాయి. సో బ్యాడ్గి వెరైటీ అంటే కొన్ని మంది అమ్ముకుంటున్నారా ఇప్పుడు ప్రజెంట్? అమ్ముకుంటున్నారు, ఏసీలో పెట్టుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. చాలా వరకు అయితే అమ్ముకుంటున్నారు. కూలీల శాతం ఎట్లా ఉండదు ఇటు? అంటే మహారాష్ట్ర కూలీలు వస్తారా, మీరే కోపించుకుంటారా? కూలీలు వస్తుంటారు మా యొక్క. మహారాష్ట్ర నుంచి వస్తారా? మన లోకల్ కూలీలు ఎంత నడుస్తుంది కూలీ ఇప్పుడు ఇక్కడ? 400 నడుస్తుంది. 400. ఎన్నింటికి పోయి ఎన్నింటికి వస్తారు? ఉదయం పూట 8ంటికి వెళ్తారు, సాయంత్రం 5 దాకా. సాయంత్రం 5 దాకా. అది వీళ్ళు కూలీలు కేజీ లెక్క వస్తారా? కూలికి అంటే కాంట్రాక్ట్ మాట్లాడి తీసుకొస్తారు. ఎకరానికి ఎంత అని లేకపోతే పట్టెలు లెక్క లేదు, మాలు కూలికి వస్తారు. మాలు కూలికి తెచ్చుకుంటారు. అంటే బాబాయ్ అట్లా కాదు, పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం పెట్టుబడి పెరిగింది. అంటే పోయిన సంవత్సరం వచ్చి చాలా వరకు పెట్టారు పెట్టుబడి. 7 ఇంకా పెరిగింది. 7 పెరిగింది బాగా. అంటే ఏ మందులు గట్టి మందులు కెమికల్స్ కొట్టారు. ఏది మందు కట్ట కలిసిన 1500 సో ఎకరానికి ఎంతవరకు అయింది అంటున్నారు? మీరు 3 ఎకరాలు తోట వేసారు కాబట్టి పెట్టుబడి ఎంతవరకు ఫెర్టిలైజరే 2 రూపాయలు అయింది. ఎకరానికి 2 లక్షల దాకా ఖర్చు వచ్చిందా? 170 దాకా ఖర్చు వచ్చింది. ఎకరానికి 170 దాకా ఖర్చు వచ్చింది. కౌలు ఎంత ఉంటాయి ఇటు? వచ్చేసరికి 45,000 40,000 కూడా ఉన్నాయి. వాటర్ ఉన్నాయి 40,000. పత్తి తక్కువ ఈ సంవత్సరం. పత్తి మాగాడు ఉంటుందా? ఏ పంటలు ఎవరైనా ఏసీలు పెట్టడానికి చూస్తున్నారు లేకపోతే అమ్ముకోవడానికి? రేట్ మార్కెట్ కొంచెం మందమైంది కాబట్టి మార్కెట్ ఎంత నడిస్తే మీకు మంచిది అనిపిస్తుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత నడిస్తే గిట్టుబాటు? 20,000 పైన ఉంటే గిట్టుబాటు. సో ఈ విధంగా ఉంది. సో బాబాయ్ పోయిన సంవత్సరం మీరు ముఠా పని చేస్తారా? మాట్లాడుకో పని చేస్తారా? అంటే పోయిన సంవత్సరం కన్నా అంటే నువ్వు ఇప్పుడు ఒక నల్లి రాకముందు 4 సంవత్సరాలు చూసావుగా, అప్పుడు ఎట్లుండేది దిగుబడి? బాగుండేది దిగుబడులు. అప్పుడే బాగుండే. అప్పుడు 3,000-4,000 కింటా. 3,000-4,000 అసలు లేదు. అప్పుడు 15,000. అది కాదు, నువ్వు మిరదోటేసినప్పుడు 10 సంవత్సరాల ముందు మాట, సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎట్టుంది పరిస్థితి? పెట్టుబడి అప్పుడు పెరిగింది. పెట్టుబడి 100 కమ్మి ఇచ్చాం. పెట్టుబడి 400 కూడా ఉండే రేట్. తోటేస్తావా? ఎంత వేసావు? పోయింది. ఎవరు పోయింది? అందుకే తొక్కుడికి వస్తుంది. టెక్కి దొక్కితే ఎంత? టెక్కి దొక్కితే 100 రూపాయలు తీసుకునేది. కాటా వేస్తే మొత్తం బాడీ మొత్తం మాది. మొత్తం తొక్కి కాటా వేస్తే ఎన్ని బస్తాలు అయినాయి టోటల్? పోయిన సంవత్సరం ఒక మాట, పోయిన సంవత్సరం తోటలు బాగున్నాయి అనిపిస్తుందా? ఈ సంవత్సరం పోయిన సంవత్సరం బాగుంది. పోయిన సంవత్సరం బాగుంది. మరి నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతుంది? వాళ్ళు బట్టి కాలువలో నీళ్లు ఉండాలి కన్నా. అంతే బాగానే ఉంటుంది. కాయ సైజులు బాగా వస్తున్నాయి ఈ సంవత్సరం. అంటే పండిన వరకు పర్లేదుగా తోటలో. మరి బస్తాలు దొక్కారు కదా, ఏమైనా కళ్ళు పోస్తారా? మనుషులకే బస్తాలు కాదు దొక్కినందుకు. కళ్ళు మందు తెలంగాణకి వెళ్ళన్నా జగనన్న ప్రభుత్వం అనేది
జగనన్న మందు అంతేనా? మేత్తి రానీడు కాదు ఇంత